అన్న సంగతి అంటుంది, మా అన్న మహిమ ప్రవేశం చేశాడా, చనిపోయాడా అని చెప్పింది. నా గుండె గుబుక్కుమంది. ప్రి నేను ఇంకా చెప్పలేదు నా నోట్లో మాట. ఎలాగ సాధ్యమంటే దేవుడు ఆమెకి సిగ్నల్ పంపించేశాడు. పంపిస్తాడండి యేసు ప్రభు వారు. ఇక తెలుసుకుంది కదా, ఇంకేముంది అమ్మా వెళదామా ఇప్పుడు కారు పెట్టుకొని మరి వెళ్దామంటే అన్నది, నమ్మండి నమ్మకపోండి బలిపీఠం అని చెబుతున్నాను. మా అమ్మ చెప్పిన మాట, నేను 4 రోజుల్లో నేను నాన్నను కలుసుకుంటా. 4 రోజుల్లో అసలు ఫిక్స్ చేసినట్టుగా ఎంత నిర్ధారణ చేసి చెప్పిందంటే, 4 రోజుల్లో మా అన్నయ్యని కలుసుకుంటా. నేను రాలేనులే, నేనేమొస్తానులే, ఇంకా నేను కారు పెడతానమ్మా వెళదామ్మా అంటే, లేదు నేను అక్కడ కలుసుకుంటా 4 రోజులు అని చెప్పిందండి. చెప్పిన ప్రకారముగా ఆయనేమో డిసెంబర్ 9వ తారీఖు నిద్రించాడు, అమ్మేమో డిసెంబర్ 13వ తారీఖు నిద్రించింది. చూడండి, ఆదివారం వేళ చెప్పి మరి అమ్మ నిద్రించేటప్పుడు భగవంతుడు నాకు బయలుపరిచాడు, ఇక ఆమెకు కూడా మహిమ ప్రవేశం జరుగుతుంది అని చూపించాడు. కరెక్ట్గా ఖచ్చితంగా ఈ చెయ్యి ఆ మీద ఉంచి నేను అప్పగించాను. నేను ఎప్పుడైతే అప్పగించానో అప్పుడు తుది శ్వాస విడిచి మహిమ ప్రవేశం చేసింది. ఇది నిజం. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, అన్నా చెల్లెల బంధమైన, అన్నదమ్ముల బంధమైన రక్త సంబంధము అంటే, ఒక రక్త సంబంధం అని ఎన్టీ రామారావు ఒక మూవీ తీస్తే, నిజముగా నిజ జీవితంలో నా తల్లి మా మేనమామ ఆయన నిద్రించాడని ఈమె స్పష్టంగా 4 రోజుల్లో ఆయన గడుచుకుంటానంది. ఎంత ఆశ్చర్యము! ఏంటి ఈ బంధము? ఇదేనండి రక్త సంబంధము. వారి చిన్నతనము నుండి బాల్య దినముల నుండి ఈమెకి పూలే పెట్టారో, ఈమెకి దెబ్బలు తాగకుండా చూసుకున్నారో. ఈమెకి తోడబుట్టిన వారు ఇంచుమించు 5 ఉన్నారు. 5 మధ్యన పెరిగింది ఒక ఆడపిల్ల. ఈ ఆడపిల్లని అనగా మా అమ్మగారు ఆమెను ఎలాగ చూసుకున్నారో, ఎంత ప్రేమించారో, అందరి మీద మమకారం ఉంది. వారు చూశారా చూడలేదనేది కాదు. ఆడపిల్ల అంటే మా అమ్మ పుట్టింటి వారి మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఆఖరికి మా యొక్క స్వగ్రామము, మా నాన్నగారు పుట్టిన ఊరు బుడ్డపల్లి ప్రాంతం, ఆ ప్రాంతము ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే మా అమ్మమ్మ మా నాన్నగారికి మేనత్త, మా అమ్మమ్మ మా తాతయ్య మా నాన్నగారికి మేనమామ. కనుక మేనరికమే మా నాన్నగారు చేసుకున్నాడు. ఈ యొక్క నేపథ్యంలో మా నాన్నగారు మనసు చూడండి, అక్కడి నుంచి ఇక మేనరికమే అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాడు. ఎంత ప్రేమించాడు! వెనకట ప్రేమలే వేరండి, వెనకట ప్రేమలే వేరు. ఇప్పుడు ఏడండి ప్రేమలు? రథ సంబంధం ఎక్కడ ఉంది, బంధాలు ఎక్కడ ఉన్నాయి, బాంధవ్యాలు ఎక్కడున్నాయి? అంత స్పైల్ అయిపోయింది. అంటే అంత మోసకరమైపోయింది. డబ్బు ఉంటేనే బంధం, డబ్బు ఉంటేనే బంధము బాంధవ్యం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ యొక్క పరిస్థితులు ఈ లోకములో ఎంతోమందికి ఉండవచ్చు. అందరిని దృష్టించి నరుడు కాలము భూమి మీద ఉండగా యుద్ధకాలమేనన్నది లేఖనం. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, తెలిసిని కొన్నివి తెలియని కొన్నివి జరిగిపోతూ ఉన్నాయి. ఇకనైనా మారండి, ఇకనైనా మార్పు చెందండి, ఇకనైనా తెలుసుకోనండి సత్యమేమిటా, నిజమేమిటా, వాస్తవేమిటా. ఏ బంధము మంచిది? అన్ని బంధముల కంటే రథ సంబంధమే కదా మంచిది. ఈ రథ సంబంధములో ఎక్కడ కలతలు ఉన్నాయి, ఎక్కడ మనకి తెలియని ఉన్నాయి, అవన్నీ సరిచేయబడాలి. సరిచేయబడాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నమ్ముకుంటే అన్నదమ్ముల బంధం ఏమిటో, రథ సంబంధం అంటే ఏమిటో, తాడుపుచ్చిన వారి విలువేమిటో, తల్లిదండ్రుల విలువేమిటో ఇక్కడ చెప్పబడి ఉంది. కనుక మనం వేసుకున్న మార్గాలు మనకు మోక్షాన్ని ఇవ్వవు. కనుక ఇకనైనా మారండి. నా తల్లి నా మేనమామ ఎలాగైతే రథ సంబంధం మూవీ చూపించారో
నేను కావాలని చెప్పట్లేదు, కానీ వారిని జ్ఞాపకం చేసుకోవటము నాకు ఆశీర్వాదకరము కోసమే కాదండి. ఇంకను ఉన్నవారు త్వరపడి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మనం ఎవరి మీద తిరుగుబాటు చేశామో వారందరూ కూడా, మనము ఎవరినైతే నమ్ముకున్నామో వారందరూ కూడా యేసు ప్రభు వారి చేతనే సృష్టించబడ్డారు. యేసు ప్రభు వారే సృష్టికర్త. నేను అన్ని రకాల గ్రంథాలు వెతికాను, అన్ని రకాలైన 18 పురాణాలు కలిగిన ఆ సారాంశాన్ని నేను అందిపుచ్చుకున్నాను. 18 పురాణాలు స్టడీ చేశాను, 4 వేదాలు చదివాను, 109 ఉపనిషత్తులు చదివాను. కనుక ఇక్కడైనా మారండి, మార్పు చెందండి. నా తల్లి నా మామ చెప్పినట్లుగా, మరి అన్న చనిపోయాడని నేను అక్కడికి రాలేనులే, కానీ 4వ రోజున నేను మా అన్నను కలుసుకుంటానని ఆదివారం మీద తెల్లవారుజామున మా అమ్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, మహిమ ప్రవేశం చేసింది. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ అన్నను కూడా కలుసుకొని పరదేశికి చేర్చబడింది. కనుక చెప్పిన ప్రకారముగా మా అమ్మగారు వెళ్ళారు. రథ సంబంధం మూవీ చూపించారు. మా నాన్న మా అమ్మ మరి ఒకే రోజు చనిపోకపోయినా తారీఖు మడికి ఒకటే, డిసెంబర్ 13వ తారీఖున వీరిరుగురు నిద్రించారు. కనుక రక్త మాంసములు రక్తబంధం అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నదో, ఆ వెనకటి కాలంలో బంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి? అంతా స్పైల్ అయిపోతుంది. కనుక ప్రేమలో ఇప్పుడంతా కలుషితము, మోసకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసు క్రీస్తునందు మీరు నమ్మిక ఉంచండి. మరి పూర్వకాలాల్లో ఉన్నవారు అన్నాజనుల బంధం ఏమిటో మీకు తీపిచ్చాను. వారు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, వారు ఎలాగా బంధానికి కనెక్ట్ అయి ఉన్నారో నీకు నేను తెలియజేశాను. ఇకనైనా మార్పు చెందండి. ప్రభువారే మీ కనులు మీ మనోళ్ళతో వెలిగించును గాక. ఆమేన్.